Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. తప్పిపోయిన దానిని వెతికెదను. హల్లెలూయా. ఒక 1 రూపీ కాయిన్ పడిపోయింది అనుకోండి, దాన్ని అంతలా వెతకం. అదే గోల్డ్ చైన్ కానీ అంతకన్నా విలువైన వస్తువు కానీ పడిపోతే దాన్ని చాలా శ్రద్ధగా వెతుకుతాం. దేవుని దృష్టిలో మనం విలువైన వారం కాబట్టే, దేవుడు మనల్ని చేశాడు కాబట్టే ఆయన మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం కార్చి తన ప్రాణాన్ని పెట్టారని. లోకాశలు బట్టి, దురాశలు బట్టి, పాపం బట్టి తప్పిపోయి దేవుని ఆశీర్వాదాలకు, దేవుని నడిపింపుకు, దేవుడిచ్చే సమాధానానికి, దేవుడిచ్చే కాపుదలకి, దేవుడిచ్చే ఆరోగ్యానికి దూరం అయిపోయారా? తప్పిపోయిన వారందరినీ కూడా దేవుడు సమకూర్చాలనుకుంటున్నాడని. నశించిన దానిని వెతికి రక్షించడానికే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అన్యాయంగా ధనం సంపాదిస్తూ తప్పిపోయిన జక్కైని దేవుడు వెతికి మరీ రక్షించారు. వ్యభిచారం చేస్తూ తప్పిపోయిన సమరయ స్త్రీని దేవుడు వెతికి మరీ రక్షించారు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పినట్టు దేవుడు మనకి కాపరిగా ఉంటారని. ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు ఏ కొదువ ఉండదు. పచ్చిగల చోట్లకు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. అంటే సమృద్ధితో, శాంతితో, సమాధానంతో, ఆనందంతో దేవుడు మనల్ని నింపుతాడు. 100 గొర్రెలున్న కాపరి తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెలను విడిచిపెట్టి మరి ఎలా అయితే వెతుకుతాడో, క్రీస్తు ప్రభువు కూడా మనల్ని అలాగే వెతుకుతున్నారని. మనం తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తారని. కొంతమంది సత్యం విషయంలో తప్పిపోతున్నారని. సత్యం అనగా క్రీస్తు ప్రభువారే సత్యమై ఉన్నారని, క్రీస్తు ప్రభువారు దేవుడు కాదనుకుంటున్నారని. అయితే బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, జీవం గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. కొంతమంది విశ్వాస విషయంలో తప్పిపోతున్నారని. ఆయన మీద విశ్వాసం లేకుండా ఎవ్వరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఫలం దయచేస్తాడని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు పొందుకున్నారు. అవిశ్వాసులు దేవుని నుంచి ఎటువంటి ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. కొంతమంది దేవుని వాక్యం విషయంలో తప్పిపోతున్నారని. దేవుని వాక్యం చదివే విషయంలో, వినే విషయంలో, అనుసరించే విషయంలో తప్పిపోతున్నారని. దేవుని వాక్యం జీవాహారం. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఆహారం ఎలా అయితే అవసరమో, మనం దేవుని కోసం జీవించాలంటే మనకి దేవుని వాక్యం అంత అవసరం. దేవుని వాక్యం సత్యం, మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైందని. కొంతమంది వారి మాట విషయంలో తప్పిపోతున్నారని. అబద్ధాలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మోసపు మాటలు మాట్లాడడం. బైబిల్ సెలవిస్తుంది, చిన్న నిప్పు అడివంతటిని కూడా ఎలా తగలబెట్టేస్తుందో, ఒక చెడ్డ మాట మన జీవితాన్ని కూడా అంతే పాడు చేస్తుందని. మంచి రోజులు చూడాలనుకున్న వారు మంచి మాటలే మాట్లాడాలని. ఈరోజు ఎక్కడ తప్పిపోయామో అన్న విషయాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనల్ని సమకూరుస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక ప్రాంతంలో నది దగ్గర ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. దాంట్లో ఉన్న చిన్న కుమారుడు పేపర్స్తో బోట్స్ చేసి ఆ నదిలో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ చిన్న పిల్లవాడు ఎదుగుతూ ఉండగా ఒక చెక్కతో పడవ తయారు చేసి దానికి పెయింటింగ్ వేసి పేరు పెట్టి ఆ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు. ఆ సందర్భంలో అలలకి ఆ పడవ కొట్టుకెళ్ళిపోయింది. 2 రోజులు ఆ పడవ కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతుంటే అది చూసిన తండ్రి అక్కడున్న షాప్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ షాప్లో ఈ అబ్బాయి తయారు చేసుకున్న పడవే కనపడింది. వెంటనే వెళ్ళి నా పడవ అన్నాడు. అయితే షాప్ కీపర్ డబ్బులు ఇస్తే కానీ పడవనివ్వనన్నాడు. ఆ సమయంలో తండ్రి డబ్బులు కట్టి మరీ ఆ పడవను కొన్నాడు. ఆ చిన్న కుమారుడు ఆ పడవను తీసుకుని ఇలా అంటాడు, మై బోట్ వన్స్ ఐ మేడ్ యూ, నవ్ ఐ హ్యాడ్ బాట్ యూ అని. నా పడవ ఒకరోజు నేను చేశాను, ఈరోజు నేను కొన్నానని. దేవుడు మనల్ని చేశాడు. దురాశల వల్ల, పాపం వల్ల మనం తప్పిపోయాం.
అయితే మనల్ని రక్షించడానికి, మనల్ని తిరిగి నిలబెట్టడానికి, పరలోక రాజ్య నివాసులుగా చేయడానికి, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెన్ను ఇవ్వడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మరీ మనల్ని కొనుక్కున్నాడని. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేవనెత్తండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారిని ప్రభు ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చండి, కృప చూపించమని ప్రభు. చదువుల్లో అన్ని విషయాల్లో వారికి దీవెన దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.